ఓం అస్మద్గురుభ్యో నమః. శ్రీమతే రామానుజాయ నమః. నేటి మంచి మాట. ప్రేమకు ఎన్నో రూపాలున్నాయి. వాటిలో అత్యంత పవిత్రమైనది స్వచ్ఛమైన స్నేహం. భక్తికి పరాకాష్ట సమర్పణ అయితే, సమర్పణకు పరాకాష్ట స్నేహం. శ్రవణం, కీర్తనం, విష్ణో స్మరణం, పాదసేవనం, అర్చనం, వందనం, దాస్యం, ఆత్మ నివేదనం అంటుంది శ్రీమద్ భాగవతం. ఆ పరమాత్మని ప్రాణ స్నేహితుడిగా భావించడం కూడా అత్యున్నత భక్తి మార్గం అన్నది ఇందులో కీలకాంశం. స్నేహ భక్తి గురించి మాట్లాడినప్పుడు హాదీరామ్ బాబా పేరు చెప్పకుండా ఉండలేం. ఉత్తర భారతదేశం నుంచి తిరుమలకు వచ్చిన ఆయనకు శ్రీ వెంకటేశ్వర స్వామి దేవుడు మాత్రమే కాదు, ప్రాణ స్నేహితుడు అని చెప్తారు. ప్రతి రాత్రి స్వామివారు ఆశ్రమానికి వచ్చి హాదీరామ్ బాబాతో పాచికలు ఆడేవారట. ఒకరోజు ఆట ముగిసిన తర్వాత స్వామివారు తమ ఆభరణాల్లో ఒకదాన్ని అక్కడే మర్చిపోయారు. మరుసటి రోజు ఆలయంలో ఆభరణం కనిపించకపోవడంతో వెతకగా అది బాబావారి ఆశ్రమంలో దొరికింది. దాంతో అధికారులు బాబాను అనుమానిస్తారు. స్వామివారే వచ్చారని ఆయన చెప్తే ఎవ్వరూ నమ్మరు. ఆయనను పరీక్షించేందుకు గది నిండా చెరుకు గడలు పోసి ఉదయానికి వాటి అన్నింటినీ తినమని ఆజ్ఞాపిస్తారు. హాదీరామ్ బాబా తన స్నేహితుడైన శ్రీనివాసుణ్ణి మాత్రమే నమ్ముకున్నారు. ఆ రాత్రి స్వామివారు ఏనుగు రూపంలో వచ్చి చెరుకు గడలన్నింటినీ తిని తన భక్తుడి పరువును కాపాడారు అని చెప్తారు. దేవుణ్ణి వెతుక్కుంటూ సుదూర ప్రాంతాలకు వెళ్ళవలసిన అవసరం లేదు. హృదయం నిండా స్నేహభావన నింపుకుంటే చాలు, భగవంతుడే మన గుమ్మం తట్టి లోపలికి వస్తాడు. బాబాతో పాచికలాడినట్లే ప్రేమతో పిలిచే ప్రతి హృదయంలో ఆయన నిత్యం స్నేహితుడిగా నివసిస్తాడు. అందుకని ప్రతి ఒక్కరూ పరమాత్మ యందు స్నేహభావంతో భక్తిభావంతో ఉండాలి. జై శ్రీమన్నారాయణ.